ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని పరిణామాలు జరిగినా, ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన, దేశంలో పోలీసుల పనితీరులో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు చివరి ర్యాంకులు దక్కుతూ ఉన్నా, చివరికి ఆంధ్రప్రదేశ్‌లో కొందరు పోలీసులు ఇప్పటికీ జైల్లో ఉండే పరిస్థితొచ్చినా, వాళ్ళలో ఎందుకనో మార్పు రావడం లేదు. తాజాగా మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆత్మహత్యా ప్రయత్నం పోలీసుల అకౌంట్లోకి వచ్చి చేరుతూ ఉంది. పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్త గణేశునిపాడు గ్రామానికి చెందిన గురువయ్య ఆట తనకు మరికొందరికి ఊర్లో ఇంతకుముందు ఒక గొడవ జరిగింది. ఈ గురువయ్య మీద దాడి చేశారు. దాడి చేస్తే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు ఫైల్ అయింది. తర్వాత కాలంలో అటువైపు వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గురువయ్యను నువ్వు అసలు ఊర్లో కూడా ఉండొద్దు అని చెప్పి అంటే కేసు విత్డ్రా చేసుకోమన్నారు. అవన్నీ కుదరడం లేదు. ప్యారలల్గా తనను ఊర్లో కూడా ఉండనివ్వద్దు అంటే 1.5 సంవత్సరం నుంచి ఎక్కడో పక్క గ్రామాల్లో తలదాచుకుంటూ ఉన్నాడట. రీసెంట్గా గురవయ్య వాళ్ళ నాన్న చనిపోయారట. సో కొత్త గణేశునిపాడు గ్రామానికి వచ్చాడట. ఇది తెలుసుకున్నటువంటి టీడీపీ నాయకులు నువ్వు ఊర్లో ఉండాలి అంటే ఆ కేసు రాజీ చేసుకోవాలి అని చెప్పి వార్నింగ్ ఇవ్వడం మొదలెట్టారట. నెల రోజుల కిందట గురువయ్యను మాచవరం ఎస్ఐ పవన్ కుమార్ పోలీస్ స్టేషన్కు పిలిపించారట. కేసు రాజీ చేసుకోవాలని, చేసుకోకపోతే నీపై ఎన్ని కేసులు నమోదవుతాయో తెలియదని చెప్పి బెదిరించారట. మళ్ళీ శుక్రవారం ఉదయాన్నే కానిస్టేబుల్ని కొత్త గణేశునిపాడు గ్రామానికి పంపించి కేసు నిమిత్తం గురువయ్యను తీసుకెళ్తున్నామని చెప్పి ఇంట్లో చెప్పారట. గురువయ్య తమ్ముడు ప్రసాద్ మరికొంతమంది వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్కి వెళ్ళారట. సో మొత్తం మీద అక్కడ ఎస్ఐ అసభ్య పదార్థాలతో దూషించారని చెప్పి కుటుంబ సభ్యులైతే ఎస్పీకి ఫిర్యాదు చేశారు. యాక్చువల్గా అంటే గురువయ్య ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఇవన్నీ భరించలేక. అండ్ శుక్రవారం రాత్రి స్టేషన్లో ఎస్ఐ పవన్ కుమార్ గురువయ్యను తిట్టి కొట్టి కేసు రాజీ చేసుకోకపోతే మరిన్ని కేసులు పెడతానని బెదిరించారని, ఆ తర్వాత రాజీ చేసుకోమని చెప్పి బెదిరించి సొంత పూచికత్తుపై ఇంటికి పంపించారని, సో గురువయ్య తీవ్ర మనస్తాపానికి గురై శనివారం ఉదయం ఇంట్లో ఎలకల మందు తాగాడని, కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ గురువయ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతూ ఉన్నారట. ఫైనల్గా గురువయ్య కుటుంబ సభ్యులు ఎస్పీకి ఫిర్యాదు చేశారట. సో ఆ గురువయ్య వాళ్ళ భార్య వాళ్ళ తమ్ముడు ప్రసాద్ ఏమంటున్నారు, కేసు రాజీ చేసుకోవాల్సిందని చెప్పి ఎస్ఐ పవన్ కుమార్ బెదిరిస్తున్నాడు. రోజు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కేసు రాజీ చేసుకోమని చెప్పి దుర్భాషలాడుతూ ఉన్నారు. ఎందుకు రాజీకి రారో చూస్తామంటున్నారు. గ్రామంలో ఎలా ఉంటారో చూస్తామంటున్నారు. టీడీపీ నాయకులు పోలీసులు వరుసపెట్టి ఇరువైపులా బెదిరిస్తూ ఉంటే తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు అని. నెక్స్ట్ గురజాల డీఎస్పీ మహేశ్వరరావు గారు ఇదే అంశం మీద ఏమంటున్నారు, గురువయ్యను కేసు నిమిత్తం పోలీస్ స్టేషన్కి పిలిపించిన మాట వాస్తవమే. అతనిని శుక్రవారం పిలిపించి విచారణ అనంతరం 41 నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించాం. ఎలాంటి వేధింపులకు గురి చేయలేదు. చికిత్స అనంతరం చట్ట ప్రకారం అతనిపై దర్యాప్తు చేపడతాం. ఆయన రాజీకి అంగీకరించలేదు. అతని నుంచి ఫిర్యాదు అందితే దానిపైన కూడా దర్యాప్తు చేస్తామని చెప్పి డీఎస్పీ చెబుతున్నారట. ఆయన పరిస్థితి విషమంగా ఉందట. ఫస్ట్ అయితే బాగు చేసుకొని రానిస్తారు బయటకు. సో మొత్తం మీద అయితే పోలీసుల వైపు మరోసారి వేలుగా వెళ్తూ ఉన్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందట. కోలుకొని పాపం బయటకు వస్తే సంతోషమే.